నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో T4 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ అయితే చూసుకోవచ్చు. 22,000 రూపీస్ ఉంది. బేస్ వేరియంట్ 128GB 8GB ర్యామ్ వేరియంట్ అనమాట. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు. 7300 mAh బ్యాటరీ. ఎంత హెవీ యూజర్ అయినా సరే కూడా మీకు ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. హెవీ యూజర్ గేమింగ్ అయినా సరే కూడా, వీడియో ఎడిటింగ్ కానీ వీడియో రికార్డింగ్ కానీ హెవీగా అయినా సరే కూడా ఫుల్ డే వచ్చేస్తుంది. అండ్ బేసిక్ యూజర్ అయితే ఇట్లా 2 days వస్తుంది. యావరేజ్ యూజర్ అయితే ఇట్లా 2.5 days కూడా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్లాగ్షిప్ లెవెల్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 50 MP వాళ్ళ సోనీ IMX882 కెమెరా కూడా వస్తుంది అనమాట. 90 watts ఫ్లాష్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో తొందర ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ నేను వేరే వాళ్ళ రివ్యూస్ వాళ్ళకి చూడడం ప్రకారం చూసుకుంటే 1 hour 10 minutes 1 hour 5 minutes పట్టే, అంటే రూమ్ టెంపరేచర్ని బట్టి ఒక 5-10 minutes వెనక్కి ముంగట్ కావచ్చు, కానీ దగ్గర 1 hour లోపల తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది అంటారు. అండ్ ఇక్కడ అది ఫంటా చోర్స్ వస్తుంది అన్నమాట. బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. 2 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. ఎమరాల్డ్ బ్లేజ్ కలర్ అండ్ ప్యాంటామ్ గ్రే కలర్. సో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉంది. అండ్ సెకండ్ యూనిక్ థింగ్ ఏంటంటే తెలుసా, 7300 mAh బ్యాటరీ ఉన్నా సరే కూడా వెయిట్ తక్కువ ఉంది. 199 grams వెయిట్. థిక్నెస్ 7.89 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇది టెక్నాలజీ కొంచెం ఇనిషియేటివ్ అనుకోవచ్చు. అండ్ ఇదే ఎక్కువ రానైనా అంటే దీనికి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందంట. చూడండి ఈ అన్ని ఫీచర్స్ ఇస్తారు. సో బాగుంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ఆప్టిమైజ్డ్ అనమాట అవి. అండ్ దాని తర్వాత అవి గేమింగ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో 4D గేమ్ వైబ్రేషన్స్ అని, ఇది వాయిస్ చేంజరు, అల్ట్రా గేమింగ్ మోడ్తో పాటు కూడా వస్తుంది. స్పీడ్స్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డిస్ప్లే కాడ కూడా చూసుకుంటే మంచి డిస్ప్లేనే. ఇది HDR సపోర్ట్ కూడా వస్తుంది అనమాట. 6.7 inches డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. ఇది అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి HDR సపోర్ట్ ఉంది, అది కూడా దీనిలో వస్తుంది అనమాట. ఓవరాల్ బాగుంది బై. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 2 MP బోకే మోడ్ వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా. ఇది బాగా అనిపించింది నాకైతే. ఇది బాగుంది. మంచిగా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో చాలా వాటిలో కూడా టెస్టింగ్ చేసారు అంటే డస్ట్లా, షాక్ రెసిస్టెన్స్, వాటర్ అండ్ లో టెంపరేచర్, హై టెంపరేచర్లో కూడా టెస్టింగ్స్ అయితే చేసారు అంటే. సో బాగా అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ వాళ్ళ సర్కిల్ సర్చ్ ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రైస్కి అయితే చాలా బాగానే అనిపిస్తుంది. కానీ నేనైతే ఒకటే మాట అంటే సింపుల్ పాయింట్ ఏంటంటే ఆఫర్ సప్లై చేయండి. ఆఫర్ సప్లై చేసి ఒక 20,000కి వచ్చిందంటే పండుగ చేసుకోవచ్చు. తీసుకోమని అయితే నేనైతే రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఇది నా ఒపీనియన్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో నచ్చి చెప్పేసి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.